మిత్రులారా, వరి బీజానికి ఆపరేషన్ ఒకటే మార్గం అంటారు కదా! కానీ ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు. కాపోతే కొంచెం మీరు కేర్ తీసుకొని, శ్రమ తీసుకొని చేసుకోగలిగితే డెఫినిట్‌గా ఎటువంటి ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే అది పర్మనెంట్ అంటే మళ్ళా గూడా రావచ్చు. బేసికల్‌గా అక్కడ మన లైఫ్ స్టైల్ మారాలి. అంటే కొంచెం దాని మీద ప్రెషర్ పడకుండా చూసుకోవడం ఒకటి, ఏవైతే తగలకుండా చూసుకోవడం. ముఖ్యంగా టైట్‌గా ఉండేటువంటి అండర్‌వేర్‌లు, టైట్‌గా ఉండేటువంటి ప్యాంట్లు ఏసుకోకుండా ఉండడం. కంటిన్యూయస్‌గా సీట్‌కి అతుక్కుపోయి కూర్చోవడం. రేడియేషన్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ కాకపోవడం. ఇది ఎవరికైనా వస్తది. కాబట్టి ఈ వరి బీజం ప్రాబ్లమ్ మీకు స్టార్టింగ్ అంటే ఇటువంటియన్నీ కూడా మనం వంటింట్లో చేసుకునేటువంటి పదార్థాలు, చిట్కాలన్నీ కూడా ఎంత ఇనీషియల్ స్టేజ్‌లో చేస్తే అంత మంచిగా పనిచేస్తాయి. పూర్తిగా ముదిరిపోయి ఇప్పుడు మనకి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో మైనాబాద్‌లో ఉండేటువంటి ఓపీకి వస్తూ ఉంటారు జనాలు. ఓపీకి ఫ్రీ ఓపీ నడుస్తుంది కదా! అక్కడికొస్తారు. వచ్చి కేసులు తీసుకొనొస్తారు. అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అంటే సీకేడీ కేసులొస్తాయి. 14, 15 ఉంటాయి డయాలిసిస్ అని చెప్పి దానికొస్తారు. 4థ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్‌తో వస్తారు. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి కాళ్ళు, చేతులంతా వంకరలు తిరిగిపోయి దానికొచ్చి ఇప్పుడు రెమెడీలు చెప్పంటారు. కాదు. ఇవి రెమెడీలు అనేటివేంటంటే ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మొత్తం ముదిరిపోయిన తర్వాత ఇంకా మనిషి ఉండాలా, పోవాలా అనే స్టేజ్‌లో ఇవి పనిచేయవు. అందుకని మన వీడియోలన్నింటిలో చెప్పేదేంది, ఎంత ఇనిషియల్ స్టేజ్‌లో మీరు వీటిని మొదలుపెట్టుకుంటే అంత మంచి రిజల్ట్స్ మీకు ఉంటాయి. వరి బీజానికి ఏం చేస్తారంటే ఆ స్వెల్లింగ్ ఉంటుంది కదా! కోల్డ్ హిప్ బాత్ అంటాం. ఒక టబ్బు మనం బాసాలనేసుకునే టబ్ లాంటిది ఉంటుంది కదా! ప్లాస్టిక్ టబ్. దాంట్లో ఐస్ కోల్డ్ వాటర్ పోయాలి. ఐస్ కోల్డ్ వాటర్ పోసి మీరు దాంట్లో ఒక 2, 3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ ఏసి కూర్చోవాలి. కూర్చొని అంటే నడుము మాత్రం ఉంటుంది. కాళ్ళు బయట ఉంటాయి. ఓన్లీ మీ పెల్విక్ రీజియన్ ఆ వాటర్‌లో ఉంటుంది. ఓ బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండాలి. నీళ్ళలో చేసుకుంటూ ఉండాలి. వీలైతే ఐస్ ముక్క తీసుకొని మీకు ఎక్కడైతే వాపు వచ్చుందో, వృషణాలకి వరి బీజంలాగా వచ్చుందో దాని మీద రుద్దాలి అంటాం. కేవలం తొట్టిలో కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా రోజులో మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వృషణాల మీద రుద్దుకోవచ్చు. చేస్తే అది షింక్ అవుతాయి. డెఫినెట్‌గా షింక్ అవుతాయి. ఇది చేయాలి. రెండోది మన రెమెడీలో దీనికి బాగా సూట్ అయ్యేది జిల్లేడాకులు. జిల్లేడాకులను కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఎందుకంటే అవి తుంచినప్పుడు పాలొస్తాయి. ఆ పాలు కొంచెం చేతికి అంటుకున్నప్పుడు పొరపాటున నోట్లో పెట్టుకోవడాలు గానీ, చెవులో వేసుకోవడం, కంట్లో అటువంటివి ఏం జరగకుండా చూసుకోండి. ఎందుకంటే పాషాణం కింద లెక్కేస్తారు ఆయుర్వేదాలు గాని. అందుకని జిల్లేడాకుల్ని తీసుకొనొచ్చి దాన్నేం చేస్తారంటే దానికి ఆముదం పూయాలి. జిల్లేడాకులు తీసి పాలు ఆరిపోతాయి. కొంచెం తర్వాత నీట్‌గా కడగండి. దాని మీద మీకు నువ్వు ఉంటుంది. కొంచెం పొట్టులాగా ఉంటుంది. అది కొంచెం తుడవండి. గీకొద్దు. గీకిస్తే పోద్ది, పవర్ పోద్ది. అందుకని దాన్ని కొంచెం ఆముదం పూసేసి, కొంచెం పాన్ మీద లైట్‌గా వేడి చేసేసి, మీకు ఎక్కడైతే వాపుందో అక్కడేసి కట్టేసేయండి. అక్కడ పెట్టేసి ఒక గోచిలాగా వేసుకోవచ్చు. లేదా డైపర్ లాగా వేసుకోవచ్చు. లేదా అండర్‌వేర్ ఓకే. నడిచిపోద్ది, ప్రాబ్లమ్ లేదు. దాన్ని వేసుకుంటే దానికి మీకున్నటువంటి వాపు తగ్గుతుంది. ఇంకా అదే జిల్లేడాకుల్ని నూరొచ్చు. అంటే జిల్లేడాకుల్లో ఎటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం నీళ్ళతో నూరడం వల్ల ఏ ఎఫెక్ట్ అవుతుంది అదంతా అనవసరం. ఎడ్యుకేషన్ అంత అవసరం లేదు. ఓకే. అదెవరో రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి పనిచేస్తది. ఓకే. జిల్లేడాకుల్ని తీసుకొని దాన్ని రాక్ సాల్ట్, సైంధవ లవణం అంటారు కదా! సైంధవ లవణంతో కలిపి నూరండి. నూరి పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్‌ని కొంచెం గోరువెచ్చగా చేసి మీకు ఎక్కడైతే వాపుందో, ఎక్కడైతే నొప్పి అనిపిస్తూ ఉంటుందో దానికి పూసేసేయండి. పూసేసి కొంచెం ఆరిపోయిన దాకా వెయిట్ చేయాలి. వెంటనే బట్ట చుట్టిస్తే లాభం లేదు. అందుకని కొంచెం ప్రైవసీ ఉండాలి మీకు. ఓకే. మీ రూమ్‌లో ఉంటే డోర్ పెట్టేసుకొని పూసేసి ఫ్యాన్ కింద కూర్చోండి. పూర్తిగా ఆరిన దాకా వెయిట్ చేయండి. తర్వాత మీరు చన్నీళ్ళతో కడిగితే బెటర్. ఓకే. ఐస్ వాటర్‌తో కడిగేసి తర్వాత మీరు బట్టలేసుకోవచ్చు. దీన్ని పొద్దున, సాయంత్రం రోజుకు 2 సార్లు గాని చేయగలిగితే మీకున్నటువంటి వాపు, నొప్పి అదంతా తగ్గి ఆపరేషన్ లేకుండా మీరు వరి బీజం ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. సరేనా? కొంచెం ఓపికగా చేసుకోగలిగితే బెటర్. ఆ కోయించుకొని దానికి మందులు వాడి అనస్థీషియాకెళ్ళి వీటికన్నా కూడా ఇది కొంచెం బెటరే కదండీ! కాదంటారా? మరోసారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.